ట్రిపుల్ సినిమా తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా గేమ్ చేంజర్. దాదాపు 4 ఏళ్ల నుండి ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ట్రిపుల్ తర్వాత రామ్ చరణ్ ఆచార్య మూవీలో ఒక ముఖ్య పాత్ర చేశారు. కానీ ఫుల్ లెంత్ హీరోగా చేస్తున్న సినిమా గేమ్ చేంజరే. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి మొదటి పాట అయిన జరగడ్డి సాంగ్ వచ్చింది. ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చి యూట్యూబ్ లో మంచి వ్యూస్ కూడా సాధించుకుంది. కానీ ఆ తర్వాత ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ లేదు. ఈ సినిమాలో దాదాపు 7 పాటలు ఉంటాయని గతంలో ఈ చిత్రానికి పనిచేసిన వారు చెప్పారు. దాంట్లో భాగంగా 2వ సాంగ్ త్వరలో విడుదల చేయబోతున్నట్టుగా సమాచారం. ఈ నెలలోనే గేమ్ చేంజర్ 2వ పాటను విడుదల చేయబోతున్నారట. ఇప్పటికే ఈ సాంగ్ కి సంబంధించిన ట్యూన్స్ ని సంగీత దర్శకుడు తమన్ అద్భుతంగా ఇచ్చినట్టుగా సమాచారం. ఇక ఈ పాటను దర్శకుడు శంకర్ కూడా అద్భుతంగా తెరకెక్కించారట. ఆ పాటలో రామ్ చరణ్ డాన్సులు అదరగొట్టేశాడని తెలుస్తుంది. ఈ పాటకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. మరి ఈ పాటతో అయిన గేమ్ చేంజర్ ప్రమోషన్స్ స్పీడ్ పెరుగుతుందేమో చూడాలి. ఈ సినిమాలో చరణ్ కి జోడీగా కేఆర్ ఆద్వానీ నటిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి శంకర్ అసలు ఫామ్ లోనే లేడనే విషయం మనందరికీ తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన భారతీయుడు 2 సినిమాతో మరోసారి ఆయన భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నాడు. మరి గేమ్ చేంజర్ సినిమాని ఎలా సక్సెస్ చేస్తాడనేది చూడడానికే ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ ను అందించారు. అలాంటి ఆయన ఇప్పుడు మాత్రం ఒక్క హిట్ కొట్టడానికి తడబడుతూ ఉండటం నిజంగా అతని అభిమానులను తీవ్రమైన నిరాశకు గురిచేస్తుంది. ఇక తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన కార్తిక్ సుబ్బరాజు గేమ్ చేంజర్ సినిమాకి కథను అందించాడు. ఇక ఈ కథతో శంకర్ ఒక అద్భుతాన్ని సృష్టిస్తాడా లేదా అనేది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న. అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ ఇద్దరు కూడా ఒక కీలకమైన పాత్రలు నటించబోతున్నారనే సమాచారం అయితే అందుతుంది. మొత్తానికైతే గేమ్ చేంజర్ సినిమాని సక్సెస్ చేయడానికి శంకర్ అహర్నిశలు కష్టపడుతూ కొన్ని మాస్టర్ ప్లాన్స్ ను వేస్తున్నారట. అందులో చిరంజీవి, రజనీకాంత్లు కూడా భాగం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. డిసెంబర్లో ఈ సినిమా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.